హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈరోజు అందరికి ఇష్టమైన బండి మీద తయారు చేసే బజ్జీ మిర్చి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. పర్ఫెక్ట్గా కుదరాలంటే, పర్ఫెక్ట్గా క్రిస్పీగా రావాలంటే ఫస్ట్ మనం వాటర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కొని వాటిని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. తుడుచుకోకపోతే ఏమవుతుందంటే మనం పిండిలో ముంచంగానే అది పిండి మొత్తం జారిపోతుంది అదనమాట. తర్వాత వాము ఉప్పు వేసిన పౌడర్ని మనం స్టఫింగ్కి మధ్యలోకి ఘాటు పెట్టుకొని స్టఫ్ చేసుకోవాలి. వాము ఉప్పుని రెండు కట్ చేసేసి అవి కొనలు కట్ చేసుకోవాలి. నేనంటే అవి లావుగా ఉన్నాయి కాబట్టి మిర్చీలు అంత స్పైసీగా ఉన్నాయి కాబట్టి నేను సీడ్స్ తీయట్లేదు. అన్నీ అలా ఘాట్ పెట్టుకొని వాముని స్టఫ్ చేసుకోవాలి. అన్నిట్లో కొనలన్నీ అలా కట్ చేసేసుకొని మిడిల్కి ఘాట్ పెట్టుకొని అది చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకోవాలి. మధ్యలోకి అలా చీల్చి స్టఫ్ పెట్టుకోవాలి. వాము ఉప్పు కలిపిన పిండి ఒకవేళ మీకు ముందుగా అవైలబుల్గా లేకపోతే మిక్సీలో కానీ లేకపోతే రోల్లో కానీ క్రష్ చేసుకొని అలా స్టఫ్ చేసుకోవాలి. అన్నిటికీ మొత్తానికి అలా స్టఫ్ చేసుకోవాలి. తర్వాత పిండిని 2 కప్స్ పిండి తీసుకొని సరిపడినంత ఉప్పు తీసుకొని సరిపడినంత వాటర్ తీసుకుని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకుంటూ పిండి మన దోశ బ్యాటర్ కంటే థిక్గా ఉండాలి. కొంచెం అలా థిక్గా బాగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా థిక్గా కలుపుకొని దోశ బ్యాటర్ అంటే కొంచెం థిక్గా కలుపుకోవాలి. పిండిని మొత్తం అలా కలుపుకుంటూ ఉంటే లంప్స్ ఏర్పడి బజ్జీలు చాలా ఫ్లఫీగా క్రిస్పీగా వస్తాయి. మనం గ్లాస్లో వేయడం వల్ల మనం మిరపకాయలు చాలా 10-15 అలా వేసుకోవచ్చు. పిండి సేవ్ అవుతుంది. బజ్జీలు కూడా బాగా వస్తాయి. మిరపకాయకి పిండి బాగా కోట్ అవుతుంది. సో అందుకు ఇలా ట్రై చేయండి ఒకసారి. గ్లాస్తో వేయండి, బజ్జీలు బాగా వస్తాయి. కొంచెం నూనె కొంచెం మీడియం అలా కాగినప్పుడు వేసుకోండి. ఎందుకంటే హైలో బాగా ఆయిల్ హీట్ అయితే మిరపకాయకున్న పిండి మొత్తం విడిపోతుంది. సో అందుకని అలా హీట్ తక్కువ కాకుండా హీట్ ఎక్కువ కాకుండా మీడియం స్టేజ్లో ఉన్నప్పుడు బజ్జీలు వేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఎన్ని బజ్జీలు అయితే పడితే అన్ని వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే సరిగ్గా వేయదు. బజ్జీ మునిగేంత వరకు మనం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎన్ని బజ్జీలు అయితే పడతాయో అన్ని మిరపకాయలు వేసుకొని అన్ని బజ్జీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎన్ని బజ్జీలు పడతాయో అన్ని బజ్జీలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో మనకి కొంచెం వైట్గా ఉన్నప్పుడు తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే మనం బయటికి తీసేటప్పుడే కొంతసేపటికప్పుడు అవి రెడ్ కలర్లోకి మారుతాయి. సో బాగా గట్టిగా అయిపోతాయి. అలాగే ఆయిల్లో ఉంచితే గట్టిగా అయిపోతాయి. సో ఇక్కడ చూడండి, మళ్ళీ రెడ్గా అయిపోతాయి. చాలా మనకి క్రిస్పీగా కొంచెం మెత్తగా కొంచెం క్రిస్పీగా కావాలంటే కొంచెం వైట్గా ఉన్నప్పుడు తీసుకుంటేనే బెటర్. ఆ తర్వాత మధ్యలోకి ఘాట్ పెట్టుకొని సన్నగా తరిగిన ఆనియన్ని స్టఫ్ చేసుకోవాలి. సో అన్నీ అలా ఘాట్లు పెట్టేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ని అలా చాపింగ్ మిషన్లో నేను కట్ చేయలేక అలా చాపింగ్ మిషన్లో చాప్ చేసాను. మనకు చాలా ఈజీగా ఉండేది, త్వరగా అయిపోయింది, టైం కూడా సేవ్ అయింది. సో అది సన్నగా తరిగిన ఆనియన్ని అలా స్టఫ్ చేసుకోవాలి. మధ్యలోకి కొంచెం చీల్చుకొని మొత్తాన్ని అలా స్టఫ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా మొత్తానికి అలా స్టఫ్ చేసుకోవాలి. దాని మీద నిమ్మరసం, దాంట్లో ఉప్పు కారం నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని మొత్తం అలా కొంచెం కొంచెంగా మొత్తం వేసుకోవాలి. అలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని మొత్తం బజ్జీలు
మనకి బండి మీద దొరికే మనకి బజ్జీ ఎంతో ఇష్టమైన బజ్జీ మిర్చి రెడీ అయిపోయింది.